నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఫలించిన పోరాటాలు. 11,440 కోట్ల ప్యాకేజీని అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్ర వృద్ధి రేటుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని వెల్లడి. స్టీల్ ప్లాంట్ కు నిధుల కేటాయింపుతో ఆనంది హస్తాలతో సంబరాలు జరుపుకున్న కూటమి నేతలు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన తన లక్ష్యం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంట. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ కిరణ్మయి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు, అర్చకులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. విశాఖ ఉక్కుకు ప్యాకేజీ కేంద్రం ఎట్టకేలకు అధికార ప్రకటన చేసింది. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని పునరుజ్జీవింప చేయడానికి భారీ ఆర్థిక ప్యాకేజీ సమకూర్చింది. ఈ సందర్భంగా కేంద్రం కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం సాయంత్రం అధికారికంగా తెలిపారు. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है. ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है. RINL देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है. और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है. इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना है. इससे RINL के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा. शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी. RINL के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है. NMDC से टाइप है. साथ ही साथ RINL के जो सब्सिडियरी कंपनीज है उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है. ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है, उसमें RINL की एक महत्वपूर्ण भूमिका रहेगी. भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा. RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज, बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం జీవనాడి అని, గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారన్నారు. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతామని స్పష్టం చేశారు. అభివృద్ధి పట్ల సంపద వచ్చి ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందన్నారు. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని, మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. పవర్ సెక్టర్లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామన్నారు. మరిన్ని మార్పులతో వృద్ధి రేటును పెంచుతామని స్పష్టం చేశారు. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది.
హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి కేంద్రం 11,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించడంతో తన రాజీనామా నిర్ణయానికి సార్థకారత లభించిందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను తెలుగు వారెవరూ ఒక పరిశ్రమగా చూడాలని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి అది ప్రతీకని పేర్కొన్నారు. విశాఖ నార్త్ నుండి ప్రాతినిధ్యం వహించినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా 2021 ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మేట్లో తాను రాజీనామా చేశానని గుర్తు చేశారు. తన రాజీనామా అప్పట్లో కార్మిక లోకానికి నైతిక స్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. 2025 సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటూ ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, యువనాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, మన ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ, బీజేపీ కానీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ క్రాకర్స్ కాల్చి ఈ ఆనందం పంచుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సిపిఎం మొదటి తరం నాయకుడు ఆదర్శమూర్తి, పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి జ్యోతి బసు అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్కే కుమార్ కొనియాడారు. జ్యోతి బసు 15వ వర్ధంతిని సిఐటియు విశాఖ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిపారు. ఈ సందర్భంగా జ్యోతి బసు చిత్రపటానికి సీనియర్ నాయకులు వై రాజు, కుమార్లో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి రైల్వే కార్మికులకు యూనియన్ స్థాపించిన వారి సమస్యల పరిష్కారానికి జ్యోతి బసు కృషి చేశారన్నారు. తరువాతి కాలంలో స్వాతంత్రోద్యమం జరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ బెంగాల్లో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని ఐక్యం చేసి అనేక పోరాటాలకు నాయకత్వం వహించాలని గుర్తు చేశారు. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా పొలిట్ బ్యూరోలను నవరత్నాల్లో జ్యోతి బసు ఒకరన్నారు. కామినేని జ్యోతి బసు గారు మార్క్సిస్ట్ పార్టీ అగ్రగణ్యుల్లో ఒకరు. మొదట ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పొలిట్ బ్యూరో సభ్యుల్లో అగ్రగామిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లో 32 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన కొనసాగించి వామపక్ష పరిపాలన, ఎర్రజెండాని దేశం మొత్తం రెపరెపలాడించినటువంటి ముఖ్య నేతల్లో జ్యోతి బసు గారు. ఆయన మరణించి నేటికి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన యొక్క
మృతి సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జ్యోతి బసు గారు తన చిన్నతనంలోనే లండన్లో చదువుకొని, లా చదువుకొని అక్కడి నుంచి వచ్చి భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, దోపిడీ లేని సమాజం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండే రాజ్యం రావాలి అని చెప్పి కలలుగని దానికోసం కృషి చేశారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఆ నిర్బంధాలన్నీ తట్టుకొని పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమిని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. మొదట్లో హోమ్ మినిస్టర్గా 10 సంవత్సరాల పాటు పనిచేశారు. తర్వాత ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీతో పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీని, వామపక్ష కూటమిని గెలిపించి సుదీర్ఘంగా 32 సంవత్సరాల పాటు ఏకంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కామ్రేడ్ జ్యోతి బసు గారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంతో టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతారాం సుధాకరాజ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రివైవల్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు ప్రకటించిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై కనీసం దృష్టి పెట్టలేదని, జగన్ సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపారు తప్ప ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదని విమర్శించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రజలకు మేలు చేసే ఒక్క పని చేయలేదన్నారు. జగన్ సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తేరుకుంటుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీని ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సంబరాల్లో కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్రావు, ఉరుకుటి నారాయణరావు, వార్డు అధ్యక్షులు బంటుపల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి వర్యులు వారి కేబినెట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి విన్నపం రిక్వెస్ట్ మేరకు 10,300 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజీ కింద ప్రకటించడం జరిగింది. ఎప్పుడు మన విపక్ష పార్టీ వాళ్ళని గోతిగాడి నక్కనే పిలవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ తగలడిపోద్దా, ఏ ప్యాకేజీ రాకపోతే మనం పండగ చేసుకుందాం, దీని మీద పట్టుకుని భుజాన్ని వేసుకుని తిరుగుదాం, స్టీల్ ప్లాంట్ పాడైపోయింది, లేదా ఈ పథకం రాలేదు, ఇదే గోల్తో ఈ 6 నెలలు 7 నెలలు గెలిపారు. కానీ వారు ఒకటి మర్చిపోతున్నారు, 5 సంవత్సరాల విలువైన అమూల్యమైన కాలాన్ని దారుణంగా తగలేశారు. కక్షలకి, కార్పణ్యాలకి, సొంత లాభార్జనకే ఆ కాలాన్ని 365 ఈ మొత్తం 1600-1700 రోజుల్ని ఉత్తినే పాడు చేశారు. ఏంటంటే ఒక పని చేయలే, ఏది నిష్కామ క్రియ అనేది ఏ పని చేయలే, నాకేంటి నీకేంటి అనే పని తప్ప ఏ పని కూడా ప్రజల సంరక్షణార్థం, ప్రజలకు మేలు జరిగేది ఒక్క పని కూడా చేయలేదు. ఈ నెల 18వ తేదీన ఏయూ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో లోక్ నాయక్ ఫౌండేషన్ సారథ్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఏయూ హిందీ భవన్లో నిర్వహించే మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లోక్ నాయక్ ఫౌండేషన్ గత 20 సంవత్సరాలుగా ఎన్టీఆర్ పుణ్యతిథి రోజున 2 లక్షల రూపాయల నగదు ప్రదానం చేసి సాహిత్య పురస్కారం 2 సాహిత్యవేత్తలు లోకకవి అందశ్రీ ఖాదర్ మొహద్దీయన్లకు సత్కారం చేయనున్నట్లు తెలిపారు. అవార్డుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి హాజరవుతారని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా మన భారతీయులు, ముఖ్యంగా మన తెలుగువారు ఉద్యోగరీత్యా ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళడం ప్రారంభించారు. ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, తెలుగువారు, అలాగే తమిళియన్స్, అలాగే కన్నడిగులు, మహారాష్ట్రీయులు, గుజరాతీలు కూడా అందరూ కూడా వారి వారి సామాజిక వర్గాల్లో ఉంటూ అక్కడ అమెరికన్ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించేటువంటి స్థితికి ఎదిగారు. ఇవాళ మొన్న ఒక్క రోజున అమెరికన్ పార్లమెంట్లో, సెనేట్లో 6 భారతీయులు ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఏ విధంగా మన వాళ్ళు ముందుకు వెళ్తారో మనకు అర్థమవుతుంది. తర్వాత మన ఉదాహరణకి మన 2 రాష్ట్రాలు తీసుకుంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ పిల్లలకని
ఆ పిల్లలంతా కూడా అమెరికన్లుగా ఉన్నారు. అమెరికన్ సొసైటీలో వాళ్ళు మమేకం అయిపోతున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అమెరికన్లుగా అమెరికా దేశంలో ఉండాలంటే అమెరికన్ రాజకీయ వ్యవస్థలో, అమెరికన్ పాలనా వ్యవస్థలో, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో నగర మేయర్లుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా హై స్కూల్ కమిటీ మెంబర్లుగా, శాసనసభ్యులుగా, సెనేటర్లుగా మన వాళ్ళు ఎన్నికయ్యి అక్కడ రాజకీయాల్లో మన యొక్క పాత్రని సమర్థవంతంగా పోషించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పని నేను భావిస్తూ ఈ పుస్తకం ఈ 2-3 రోజులు కూర్చొని చదివాను. అంటే ఒక మహిళ గురించి ఆమె చదువుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో నన్ను నేను ఊహించుకున్నాను. ఆవిడ భారతీయ మహిళ అంటే కాదు, భారతీయ మూలాలు ఉండేటువంటి మహిళ. వాళ్ళ మదర్ భారతీయురాలు. ఆవిడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకి మరి ఈ పిల్లలు పుట్టడం, అక్కడ ఉండేటువంటి పెంపకం తోటి ఆవిడ పెరగడం, అక్కడ సంస్కృతి, ఆ యొక్క కల్చర్ అవన్నీ కూడా ట్రెడిషన్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా మన భారతీయ సంప్రదాయాలను కూడా ఏమర్చకుండాను తల్లి పెంపకంలో అంటే సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ నిర్వహణ అధికారి వి త్రినాథరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో పూజలలో పాల్గొన్నారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు, సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్, సూపరింటెండెంట్ జీవీఎస్కే ప్రసాద్ స్వామివారి శేషవస్త్రం జ్ఞాపిక ప్రసాదం అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సుమారుగా 10,300 కోట్లు కేటాయించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుకి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముందుగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో స్టీల్ ప్లాంట్కి మహర్దశ వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయింపులతో పాటు సొంత గనుల ఏర్పాటుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొమ్మిడి రమణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పవర్కి సంబంధించినటువంటి బిల్స్ 3 నెలలకు ఒకసారి కట్టేదానికి 6 నెలల వరకు పరిమితినిచ్చి, అంటే ఒక 100 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉండటం అనేటువంటిది మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. మరి నిన్న జరిగింది కేంద్రంలో, కేంద్ర క్యాబినెట్కి ఈరోజు ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సు చేసిందో క్యాబినెట్ ఆమోదం పొందుతూ 10,300 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మొత్తం 11,500 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, స్టీల్ ప్లాంట్ మరలా పూర్వవైపును తీసుకొని రావడం కోసం, ఆ ప్లాంట్ రివైవ్ కోసం ఈరోజు కేంద్రం చూసేటట్టుగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. నరేంద్ర మోడీ గారికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకని ఒక సంబరాల్లో ఈరోజు ప్లాంట్ కార్మికులే కాదు, విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి తెలుగువాడు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో, ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో, దీనిపైన ఈ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తామని చెప్తున్న నిధులు ప్లాంట్ పరిరక్షణకు ఏమాత్రం సరిపోవని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటితుడుపు చర్యగానే భావించాలని సిఐటియు నేత కుమార్ అన్నారు. స్టీల్ ప్లాంట్కు 10,300 కోట్లు కేటాయించినట్టు కుటుంబ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు సంధిస్తున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నుంచి దారి మళ్లించేందుకే ఈ ప్యాకేజీ ప్రక్కన అన్నారు. ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన ఉక్కును కాపాడాలనే ఆలోచనే ఉంటే రాష్ట్ర పాలకులు స్టీల్కు సొంత గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అంతేకాక శైల విలీనం చేసేలా ప్రయత్నంలో చేయాలే తప్ప ఇటువంటి ప్యాకేజీలు ఎందుకు పనికొస్తాయని ప్రశ్నించారు. ప్రజలపై స్టీల్ ప్లాంట్ భవితపై చిత్తశుద్ధి ఉంటే సొంత గనులు, సెల్ల విలీనంపై దృష్టి పెట్టాలని కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడకపోవడం ప్రజల్లో విస్మయం కలిగించింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ని పోరాటాల ద్వారా సాధించుకున్నాం. అలాంటి పోరాటాల ద్వారానే దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా కార్మిక వర్గం పట్టుదలగా పోరాడుతూ ఉంది. మోడీ గారు విశాఖపట్నం నుంచి వెళ్ళిన వెంటనే తర్వాత రోజే
స్టీల్ ప్లాంట్ కార్మికులకి వీఆర్ఎస్ ప్రకటించాడు. ఇది పచ్చి దుర్మార్గం. వీఆర్ఎస్ పేరుతోటి కార్మికులు ఇంటికి పంపించాలని కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆ రకంగా కార్మికుల సంఖ్యను తగ్గించి ప్రైవేటు వాళ్ళకి ఈ కంపెనీని మొత్తం అప్పజెప్పాలని చెప్పేసి కుట్ర పన్నుతూ ఉన్నారు. రాత్రి నుంచి మనం చూస్తుంటే కూటమి పాలకులు అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్థానికంగా ఉండే తెలుగుదేశం జిల్లా రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతుంది. దాదాపు 10,300 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీని తీసుకొచ్చామని చెప్పేసి. కానీ విశాఖపట్నం కార్మిక వర్గం కానీ, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ స్టీల్ ప్లాంట్కి డబ్బులు కేటాయించమని ఏ రోజు అడగలేదు. స్టీల్ ప్లాంట్కి ఆర్థికంగా సహాయపడని ఏ రోజు అడగలేదు. పేదలను ఆర్థికంగా ఆదుకోవడం కోసమే సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నారని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ చైర్పర్సన్ కార్పొరేషన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు అన్నారు. అనకాపల్లి స్థానిక టీడీపీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గంలో 6కి మంజూరు అయిన 3,90,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి, శాసనసభ్యులు కొణతల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సహకారంతో ప్రైవేటు వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం సహాయ నిధి నుండి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 6కి 3,90,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని అనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. కొణతల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు ఆలోచన మేరకు దీనికి ఇన్ఛార్జిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నాను. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది సోషల్ మీడియాలో వైరల్ చేసి ఎవరైనా అనారోగ్యానికి గురి ముందుగా తెలిసి ఆ టెస్టుల ద్వారా పలానా సర్జరీ ఆరోగ్యశ్రీలో కావాలని సర్జరీలు ఏమైనా ఉంటే ఆ హాస్పిటల్లో కొట్టిసి తీసుకోండి. కొట్టిసి తీసుకుని వస్తే వాళ్ళకు కూడా ముందుగా కూడా డబ్బులు ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 14-19 వరకు కేటాయించాము అనకాపల్లి నియోజకవర్గంలో. ఈరోజు కూడా ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు కొణతల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు ముగ్గురి కలయికతో ఇప్పుడు కూడా హైయెస్ట్ మళ్ళీ అనకాపల్లి నియోజకవర్గంలో ఇంకా 1 year కూడా కాలేదు 26,06,06,13 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజులు అందరికీ ఇస్తాం. దీనికి పార్టీ నిబంధన అయి ఉండదు, పేదవాడై ఉండాలి. పేదవాడంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ముఖ్యమంత్రి సహాయం తీస్తామని ఈ సందర్భంగా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఎక్కడికి పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి ఊపిరి పీల్చుకుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల ప్రకటించిన నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతం టీడీపీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబులో ఉంచి స్టీల్ ప్లాంట్ భూములను అమ్మకానికి సిద్ధమైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో ప్రధాని మోదీ సహకారంతో కేబినెట్ ఆమోదంతో విశాఖ ఉక్కు కర్మాగారానికి 10,000 కోట్ల రూపాయల ప్రకటన వెలువడటం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ తిరిగి లాభాల బాట పట్టడానికి, అలాగే కొన్ని నెలలుగా కార్మికుల్లో ఉన్న అభద్రతా భావం నేడుతో ఫుల్ స్టాప్ పడిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆనందోత్సవాలు, ఈ ఉత్సవాలకి ప్రధానమైనటువంటి కారణం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ. అది ఒక ఎన్డీఏ వల్ల అవుతుందని అనుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో నరేంద్ర మోడీ గారు నిన్ననే ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొంది ఒక రివైవల్ ప్యాకేజ్కి 10,000 కోట్ల పైగా ఈరోజు అనౌన్స్ చేయటం, ఈ ప్రభుత్వం రాగానే ముందు ఒక ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో 1,650 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవర్కి సంబంధించినటువంటి అంశాలు 3 నెలలు కాదు 6 నెలలైనా పవర్ బిల్స్ పే చేసేటట్టుగా వెసులుబాటు కలిగిస్తూ ఒక 100 కోట్ల నష్టం రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పుట్టుకొచ్చినటువంటి ప్లాంట్. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సమస్యగా మనం ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా, అతి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ నినాదాన్ని తీసుకోవడానికి, ఇది ఒక ప్రాంతీయ నినాదం కాదు, విశాఖపట్నంకి చెందింది కాదు, ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా
32 మంది ఎవరైతే చనిపోయిన వారి మహావీరులు వాళ్ళ జ్ఞాపకంగా ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం నిర్మించుకొని ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తూ నిలదొక్కుకొని వచ్చిన మన విశాఖ స్టీల్ ప్లాంట్కి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా నిన్న ఈరోజు 10,300 కోట్లు ఈరోజు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం ద్వారా అతి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉప ముఖ్యమంత్రులు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్లో సత్తా చాటిన వైజాగ్కి చెందిన నితీష్ కుమార్ రెడ్డి గురువారం ఉండవల్లిలోని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించి శాలువాతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. నితీష్ కుమార్ రెడ్డితో మాట్లాడి తన క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులను సహకారం అందించాలని సూచించారు. అలాగే ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపీ సానా సతీష్లతో క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలతో పాటు సరికొత్త రికార్డు సాధించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శాశ్వత పరిష్కారం చూపించాలని, స్టీల్ ప్లాంట్కి సొంత గల్లు కేటాయించి సెయిల్లో కలపాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి చైర్మన్ అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఒత్తిడితో కొంత ప్యాకేజీ ఇస్తున్నారని వింటున్నామన్నారు. అది అప్పు అని కొంతమంది, బాండు అని కొంతమంది అంటున్నారన్నారు. ఏది ఏమైనప్పటికీ శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ నిధులు చాలవని, ఖచ్చితంగా సొంత గల్లు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించినట్టుగా వార్తలు వింటా ఉన్నాం. 10 నుంచి 11.5 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చినట్టుగా అది కేంద్రం శుభవార్త అని చెప్పేసి కొన్ని మాధ్యమాల్లో చూస్తా ఉన్నాం. ఇప్పటికే 0.7 మిలియన్ టన్ను ఉన్నటువంటి కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్ కంపెనీకి 15,000 కోట్లు తీసుకెళ్లడం అనేది మనం చూసాం. దానికి 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి అది 10 నుంచి 11.5 కోట్లు ఇస్తామని, అది కూడా కొంత బాండుల రూపాయలని కొంతమంది చెప్తా ఉన్నారు, అప్పు అని కొంతమంది చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది వాస్తవమో తెలియని పరిస్థితి. మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆ మేరకు కొంత డబ్బులు ఇచ్చారు, మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ డబ్బులే సమస్య పరిష్కారం అయిపోతుందని మేము అనుకోవడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఫలించిన పోరాటాలు. 11,440 కోట్ల ప్యాకేజీని అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్ర వృద్ధి రేటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని వెల్లడి. స్టీల్ ప్లాంట్ కు నిధుల కేటాయింపుతో ఆనంది హస్తాలతో సంబరాలు జరుపుకున్న కూటమి నేతలు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన తన లక్ష్యం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంట.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ కిరణ్మయి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు, అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి VDigital న్యూస్. నమస్తే.